మెయిన్గా మీకు ట్యాక్స్ రిడక్షన్ కానీ ట్యాక్స్ తగ్గింపుల విషయంలో మనం ఎగ్జామ్షన్లో మెయిన్గా మనం గుర్తించింది ఏంటి? హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్. మీకు సొంత ఇల్లు ఉండి కూడా హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎలా పొందొచ్చో నేను మీకు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదరు హై అడ్వాంటేజ్ ఉన్న డిడక్షన్ కూడా ఏంటంటే హౌసింగ్ లోన్. మీరు సొంతంగా మీ పేరు మీద ఇల్లు ఏదైనా కట్టుకున్నట్టయితే, దాని మీద అప్పు చేస్తున్నట్టయితే, ఆ ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి లేకపోతే కొనుక్కోవడానికి కానీ, రెండాట్లో ఏదైనా పర్వాలేదు, అప్పు చేసుకుని కట్టుకోవడానికి అయితే మీరు లోన్ తీసుకున్న 3 సంవత్సరాల్లో మీరు ఇల్లు కంప్లీట్ చేయాలండి. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత ఏదో రకరకాలుగా డబ్బులు వాడుకుని ఏదో చేస్తే కాదండి. అయినా లోన్ కూడా బ్యాంక్ కూడా ఇవ్వడానికి రకరకాలుగా మీరు ప్రొడక్షన్ మీరు అజ్జలజ్జలుగా రిలీజ్ చేశారు కాబట్టి ఎవ్రీ టైమ్ యూ విల్ వాచ్ యువర్ ప్రోగ్రెస్ ఇన్ కన్స్ట్రక్షన్. సో అందుకని ఏంటంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ మీరు టైం ఫిక్స్ చేసుకుంటారు. మీకు బిల్డింగ్ ఆక్యుపై కాకముందు కూడా మీరు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మీ ప్లాన్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు అన్ని సంవత్సరాలు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ఈఎంఐలో 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి రీపేమెంట్ పార్ట్, రెండోది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పార్ట్. ఇప్పుడు మీకు ఈ 2 కూడా దీంట్లో 2 పార్ట్లు కూడా 2 సెక్షన్లకు వర్తిస్తాయండి. మీరు రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ వచ్చేటప్పటికి 80Cలోకి వర్తిస్తుందండి. 80Cలో మీకు 1,50,000 పరిమితులు ఏమున్నాయండి? సేవింగ్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ హౌసింగ్ లోన్ రీపేమెంట్. కానీ కొంతమందికి హై శాలరీడ్ పీపుల్కి ఇది హౌసింగ్ లోన్ రీపేమెంట్ వర్తించకపోవచ్చు అండి. ఎందుకంటే అప్పటికే ఆ ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, దీంట్లో ఏం ఉపయోగం ఉండదు. కానీ చిన్నవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా 2 ఉపయోగపడతాయండి. హౌసింగ్ లోన్ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. హౌసింగ్ లోన్ తీసుకుని ప్లాన్ చేసుకున్నట్టయితే అసలు ట్యాక్స్ భారం గణనీయంగా తగ్గిపోతుందండి. తర్వాత రెండోది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ పార్ట్ వచ్చినప్పటికి 24లో సెక్షన్ 24లో ఉంటుందండి. డిడక్షన్స్లో ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ విల్ బి అలౌడ్ వెదర్ యూ పెయిడ్ ఆర్ నాట్. అంటే మీరు బిల్డింగ్ ఆక్యుపై అయిన తర్వాత బిల్డర్ మీకు ఆక్యుపై చేసిన రోజు నుంచి మీరు ప్రతి సంవత్సరం మీరు 2 లక్షలకు పరిమితంగా మీరు కట్టిన వడ్డీని మీరు డిడక్షన్గా పొందొచ్చు. ఇంకోటి క్లాస్ ఉందండి, మీకేమో రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ వచ్చేటప్పటికి కట్టితేనే పద్ధతి అండి. మీరు ఇప్పుడు సపోజ్ 4 వాయిదాలు కట్టలేదు అనుకోండి, ఈ సంవత్సరంలో మీరు 4 వాయిదాలు మీరు క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ లేదండి. కానీ ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే మీరు మీ మీద లెవీ అయితే చాలు, బ్యాంకరు మీకు స్టేట్మెంట్ ఇచ్చి ఈయనకి ఈ సంవత్సరంలో ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఇంత రీపేమెంట్ పడుతుంది, ఇంత అమౌంట్ కట్టాడని మీకు స్టేట్మెంట్ ఇస్తాడు. మీకు మీ మీద లెవీ అయినట్టు కనుక ఆ బ్యాంకర్ స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈజ్ అలవబుల్ డిడక్షన్. మీరు మీ డిడిఓ కానీ లేకపోతే మీ హెచ్ఆర్ కానీ దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. మీరు కట్టిన దానికి దాఖలా చూపించమని అనే అవకాశం మాత్రం అక్కడ లేదండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆన్ అక్రూవల్స్ బేసిస్ సిస్టమ్. మీరు లెవీ అయితే చాలు, ఇట్ నీడ్ నాట్ బి పెయిడ్ ఏమండి. అయితే ఇంకోటి ఏంటంటే మీరు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొందకపోయినా అదే ఇంట్లో ఉండి అదే ఉద్యోగం చేసుకున్నా కూడా హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ మీరు పొందలేరు. అటువంటిప్పుడు సందర్భంలో కూడా మీకు 2 లక్షల రూపాయలు మీకు డిడక్షన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మీకు ట్యాక్స్ భారం గణనీయంగా తగ్గిపోతుందండి. ఎందుకంటే సపోజు మీరు ఒక 30% స్లాబ్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఎంత తగ్గిపోతుందండి? 30% స్లాబ్లో ఉంటే మీకు 2 లక్షల మీద 30% అంటే 60,000 రూపాయలు మీకు ట్యాక్స్ భారం తగ్గిపోయినట్టే కదండి. అయితే అదే ఇల్లుని మీరు కొంత పార్ట్ కానివ్వండి లేకపోతే మొత్తంగా కానివ్వండి మీరు అద్దెకిస్తే ఏమవుతుందంటే మీకు అద్దెకిచ్చిన యాన్యువల్ వాల్యూలో రెంటల్ వాల్యూలోంచి మీరు మున్సిపల్ ట్యాక్సెస్ తీసేసి వచ్చే మిగిలిన దాంట్లోంచి 30% మెయింటెనెన్స్. అంటే మీరు ఏదో దాని మీద ఖర్చు పెడితే ఖర్చుకి దానికి సంబంధం లేదండి. 30% స్టాండర్డ్ డిడక్షన్. అది 30% మున్సిపల్ ట్యాక్సెస్ తీసేసినారు, 30% మీరు పొందొచ్చు. దాని తర్వాత మీరు ఇంట్రెస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ పార్ట్ మీరు 2 లక్షలు అయితే 2 లక్షలు, 1,50,000 1,50,000 మీరు ఎంతైతే మీ మీద లెవీ అయిందో అంతా మీరు పొందే అవకాశం ఉంటుందండి. అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లెట్అవుట్ చేసిన పోర్షన్లో సపోజ్ మీరు ఒక పెద్ద బిల్డింగ్ అయి ఉండేది 5 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టారనుకోండి, 5 లక్షల రూపాయలు అలౌ చేస్తారండి. ఎందుకంటే దట్ ఈస్ యాక్చువల్ అమౌంట్ విల్ బి అలౌడ్. దానికి సీలింగ్ అంటూ ఏం లేదండి. సపోజ్ మీరు ఒక సగం పోర్షన్లో ఉండి సగం పోర్షన్ అద్దెకిచ్చారనుకోండి, ఆ ప్రపోర్షనట్గా మున్సిపల్ ట్యాక్సెస్ ప్రపోర్షనట్గా తీసేస్తామండి. తీసేసిన తర్వాత ప్రపోర్షనట్గా ఇది చేసేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీకు ఎటు చూసుకున్నా కూడా మీకు ఇంట్రెస్ట్ పార్ట్లో వచ్చి మీకు డిడక్షన్ చాలా హై బ్రాకెట్లో ఉంటుంది. కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ అండి. కాబట్టి ఏంటంటే అందుకనే ఏంటంటే మన దగ్గర ఏదో ప్లాన్ చేయకుండా
ఏదో ట్యాక్స్ కడుతున్నా ఉండే కాకుండా సరిగ్గా ప్లాన్ చేస్తే హౌసింగ్ లోన్ అనేది ఎంత అడ్వాంటేజ్ ఉంటే అంత అడ్వాంటేజ్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే వీలుంటే మీ వైఫ్ని కోపార్షనల్గా చేర్చుకుని మీరు లోన్ అప్లై చేసినట్టయితే మీకు హై లోన్ రావడమే కాకుండా అడ్వాంటేజ్ ఇద్దరికి వస్తుంది. ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, బోత్ అడ్వాంటేజ్ కెన్ గెట్ ఈక్వల్లీ అకార్డింగ్ టు ది ప్రపోర్షన్స్ మేడ్ వైల్ మేకింగ్ ఏ డాక్యుమెంట్ ఆ పర్చేజ్ ఆర్ గెటింగ్ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్. అన్నారా? ఆ అడ్వాంటేజ్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే 1-2 సార్లు ఆలోచించండి. మీకు తెలియకపోతే మీకు అందుబాటులో ఉన్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి, ఒక అనుభవం ఉన్న ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు దాని గురించి తెలుసుకుని ఆయన చెప్పిన ప్రకారం మీరు డాక్యుమెంట్ రాయించుకోండి. తర్వాత ఏంటంటే సరే మీకు ఎవరు అందుబాటులో లేకపోయినా నా మాటల మీద నమ్మకం ఉన్నా కూడా మీరు నేను కింద చేసిన టెలిఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, లేకపోతే నా మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కాబట్టి ఏంటంటే ఆ అడ్వాంటేజ్ మీరు అందరూ పొందే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత ఎగ్జిస్టింగ్ బిల్డింగ్కి మీరు ఏ లోను తీసుకోలేదనుకోండి, ఒక లోన్ తీసుకున్నది ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, మీ లోన్ రీపేమెంట్ కూడా అయిపోయింది, ఏమీ లేదు. అటువంటిప్పుడు కూడా ఏదైనా సపోజ్ ఈ సొంత ఇల్లు అన్న తర్వాత ఏదో ఒక రిపేర్స్ చేయక మనం ఆ రిపేర్స్ అప్పుడు కూడా మీరు దాని మీద బ్యాంకు లోన్ తీసుకోవచ్చండి. ప్రైవేట్ లోన్ ఈజ్ ఆల్సో. ప్రైవేట్ లోన్ అండి మీరు ఇల్లు కొనుక్కోవడానికి కానీ కన్స్ట్రక్షన్ కానీ ప్రైవేట్ లోన్ ఈజ్ ఎలిజిబుల్ అండి. మీరు బ్యాంక్ లోన్ తీసుకోండి, ప్రైవేట్ లోన్ తీసుకోండి, రెండు ఎలిజిబుల్. కాబట్టి దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రీపేమెంట్ దానికి ఏటీసీ వర్తించేది దీంట్లో వర్తించదు, ఇంట్రెస్ట్ మాత్రం దీంట్లో వర్తిస్తుందండి. మీ భార్య దగ్గర తీసుకోండి, కాకపోతే సరైన డాక్యుమెంటేషన్ చేయండి. ఆమె డబ్బులని నిరూపించే డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే చాలండి, ఏం ప్రాబ్లం లేదు. భార్య దగ్గర తీసుకోకూడదన్న రూల్ ఎక్కడ నిర్దేశింపబడలేదండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్. మీ భార్య దగ్గర తీసుకోండి, మదర్ దగ్గర తీసుకోండి, అత్తగారి దగ్గర తీసుకోండి, మామగారి దగ్గర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, డాక్యుమెంటేషన్ చేసుకోండి. ఇట్ షుడ్ బి ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ ఆర్ ఫర్ ది రిపేర్స్ ఆఫ్ ది హౌస్ అనేది మీరు మెన్షన్ చేయించండి. ఎందుకంటే రేపటి రోజున ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటే ఇది మళ్ళీ మీకు ప్రాబ్లం కాకుండా ఉండాలండి. అది చేసుకున్నట్టయితే దీంట్లో కూడా ఒక 30,000 రూపాయలు ఇంట్రెస్ట్. మళ్ళీ దీంట్లో కూడా మీకు ఒకవేళ మీరు ఈ లోన్ తీసుకున్నా కూడా బ్యాంకు లోన్ తీసుకున్నా కూడా రీపేమెంట్ ఈజ్ నాట్ అలౌడ్ అండి. ఇంట్రెస్ట్ పార్ట్ అలౌడ్. ఇది సెక్షన్ 24లో ఉంటుంది కాబట్టి 30,000 వరకు అలౌడ్. కాబట్టి ఏంటంటే ప్లాన్ చేసుకోండి. ఇవాళ ఇంట్రెస్ట్ నాకు బ్యాంకులోనే లేదు, అందరూ అడ్వాంటేజ్ పొందుతున్నారు అనుకునే ప్రాబ్లం మీరు టెన్షన్ పడొద్దండి. మీరు ఏమైనా రిపేర్లు చేయించుంటారు, ఆ సందర్భంలో లోన్ తీసుకోండి, దాన్ని అవైల్ చేసుకోండి, చక్కగా డాక్యుమెంటేషన్ చేయించండి. నేను బార్ చెప్పేది ఎందుకంటే ప్రతి విషయంలో డాక్యుమెంట్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. అంతేగాని ఏదో రిఫండ్ వస్తుందని ఆశతోటి ఏదో ఎవడో నాబోటి ఆడిటర్కి చెప్పాడని మీరు ముగ్గులో పడద్దు. మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టుకోండి. నేను కాదు, ఇంకో 10 మంది ఆడిటర్లు చేస్తారు, నేను ఒక్కనే చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఆడిటర్స్ ఉన్నారు. ప్లాన్ ప్రకారం అంటే ఏ ఆడిటర్ చేసినా కూడా మీకు రిఫండ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది నేను చెప్పే మంత్రం కాదు, ఇది అందరికీ ఉండే అవకాశం. కాబట్టి మీరు దాన్ని కంపల్సరీ ఉపయోగించుకోండి. తర్వాత మరొక మారు మీ దగ్గర సెలవు ముందు తీసుకునే ముందు ఏంటంటే మీకు మీ ఫామ్ 16 ప్రకారం ఏ ట్యాక్స్ మీకు లేకపోయినా, తర్వాత ఏ రిఫండ్ మీరు లేకపోయినా, నేను చేసే సర్వీస్కి మీరు రూపాయి కూడా నాకు ఇవ్వక్కర్లేదండి. మా క్లర్క్ని పంపిస్తాను, మీరు ఫామ్ 16 ఇవ్వండి. ఆ రానుపోని ఖర్చులు కానివ్వండి, రేపు పొద్దున అప్లోడ్ చేసిన తర్వాత మీరు బెంగళూరు పంపించి ఆ పోస్టల్ ఛార్జెస్ కానీ ఏది ఇవ్వక్కర్లేదు. కానీ మా ప్లాన్ ప్రకారం మీరు ఏ బెనిఫిట్ పొందినా కూడా మాకు మీరు రుణమో మా రూల్స్ ప్రకారం, మా లెక్క ప్రకారం, మా ప్లాన్ ప్రకారం మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ రోజున ఇవ్వడానికి మీకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీఆర్ బెనిఫిటెడ్. దాన్ని ఆ ఫలితంలో మాకు కూడా కొంత మా పారితోషికం రావాలి. కాబట్టి మీరు ఇవ్వడానికి ఏం ఆలోచించరు. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగా మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని నేను చెప్పిన ప్రతి సెక్షన్లో నేను డీటెయిల్గా మీకు విన్నవించాను. ఇంకా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏనాడైనా మీరు టెలిఫోన్ చేసి నన్ను అడగండి, మెయిల్ చేసి రిప్లై తీసుకోండి, ఏదైనా చేయండి. హైదరాబాదీలో అయితే మీరు స్వయంగా వచ్చి కలిసినా కూడా నేను మీకు హ్యాపీగా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశం మీ అందరితోటి కలిసి నా అభిప్రాయాలను పంచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా ఆనందపడుతూ ఇంతటితో మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.